హబీబీ కమ్ టు కువైట్. అందరికీ నమస్కారం. కువైట్లో నేను చేసే డ్యూటీ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9:30 వరకు. మధ్యాహ్నం 1 గంట అయితే అయిపోయింది. మన యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్ ఒకరు డైలీ మీ లైఫ్ స్టైల్ గురించి వీడియో ఒకటి చేయండి అని అడగడం అయితే జరిగింది. మన సబ్స్క్రైబర్ కోరిక మేరకే ఈ యొక్క వీడియో అనమాట. ఆ మసీద్ దగ్గర నుంచి అక్కడ దూరంగా కనిపించే నీళ్ళ ట్యాంకుల దగ్గర, అవి నీళ్ళ ట్యాంకులు అని అంటారనమాట, అక్కడ ఒక మెయిన్ రోడ్ వస్తుంది. నేను పనిచేసే ట్రాన్స్పోర్ట్ ఈ రోడ్డు మీదకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఒక 10-15 నిమిషాలు ఆ కార్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తాను. ఒక్కోసారి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పట్టచ్చు, ఎందుకంటే సిగ్నల్స్ దగ్గర టైం పడుతుంది కాబట్టి, కొంచెం ట్రాన్స్పోర్ట్ వెహికల్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఈ చెట్ల కింద నీడలో కాసేపు అయితే ఉండిపోతానమాట. ఎండలు అయితే మామూలుగా లేవు, నాకు తెలిసి 50 డిగ్రీల దాకా ఎండ అయితే కాస్తుంది. ఇదే మెయిన్ రోడ్ అనమాట. మా ఏరియా నుంచి కువైట్ సిటీకి వెళ్ళాలంటే ఇదే బస్ అనమాట. ఇక్కడ కువైట్లో లోకల్ బస్సులు ఇవే, వీటి పేరు కేబ్. నా కోసం వెహికల్ అయితే వచ్చేసింది. నా కోసం అనే కాదు, ఇవి నేను చేసే కంపెనీ బ్రాంచ్లు 15 దాకా ఉన్నాయి. అక్కడక్కడ దించేసి ఉంటుందన్నమాట. డోర్ అయితే ఓపెన్ చేశారు. వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నారు. లోపల లేడీస్ ఉంటారు. ఇదే నేను డ్యూటీ చేసే కంపెనీ అనమాట. ఇది ఒక ఫోటో స్టూడియో. నేను ఇండియాలో కూడా ఫోటో స్టూడియోలోనే వర్క్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఫోటో స్టూడియో అనమాట. మొత్తం స్టూడియో కోసం అయితే కామెంట్ అయితే చేసేయండి. పార్ట్ 2లో కలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. జై హింద్.